Yeah. So let me share my entire screen. ఓకే. సో అందరికి నా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నా. ఓకే. Yeah, sir. Okay. కన్ఫర్మ్స్. యాహ్! డన్. పర్ఫెక్ట్. ఓకే. సో ఇంకా కొంతమంది పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతారు. సో మీన్ వైల్ మనం ఏంటి అనంటే ఈ డే 2 యెస్టర్‌డే సెషన్ క్విక్‌గా ఒక 5 మినిట్స్, ఓకే, 5 ఆర్ 10 మినిట్స్ లోపు Yeah, okay, మనము sir. క్విక్‌గా రివ్యూ చేసేసుకుంటే సారీ. సారీ గైస్. యాహ్! సో డే 2లో మనము ఏం డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో గూగుల్ యాడ్స్‌లో వాట్ ఆర్ ద 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్? ఏంటి అనంటే సెర్చ్, గూగుల్ సెర్చ్, గూగుల్ షాపింగ్ ఆర్ నాట్ ఆల్ అండ్ పీమాక్స్. వాట్ డు యూ మీన్ బై పీమాక్స్? పర్ఫార్మెన్స్ మాక్స్. Performance max. యాహ్! రీమార్కెటింగ్, అండర్ రీమార్కెటింగ్ ఏమేం మనకు ఒక సబ్ పిల్లర్‌గా ఉంటాయి అనంటే డిస్కవరీ, డిస్‌ప్లే అండ్ యూట్యూబ్. YouTube. 3 ఉంటాయి. కరెక్ట్. అండ్ టోఫులో వెన్ ఐ సే టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. ఇది డే 1 సెషన్‌లో మనం ఆల్రెడీ ఇన్ డెప్త్‌గా మనము డిస్కస్ చేసినాం. ప్రాక్టికల్‌గా ఎలా చేస్తాం అది గూడా మనము డిస్కస్ చేస్తాం ఫ్యూచర్ సెషన్‌లో. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు టోఫు, యూట్యూబ్, డిస్కవరీ, డిస్‌ప్లే. ఇవి యెస్టర్‌డే సెషన్‌లో మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింటర్స్. ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌కి, ప్రతి ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్‌కి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్‌నెసెస్ ఉంటుంది. ఓకే. మనుషులకి ఎలాగైతే ఒక దాంట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇంకొక దాంట్లో వీక్‌నెస్ ఉంటుందో, అలాగే ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌కి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్‌నెస్ ఉంటుంది. నిన్న మనం డిస్కస్ చేసినట్లు జస్ట్ ఎలక్ట్రిక్ కార్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెసెస్ మనము తీసుకున్నాము. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ సెర్చ్ కూడా కొన్ని స్ట్రెంగ్త్ ఉంది, కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయి. ఓకే. సో గూగుల్ సెర్చ్ ఎలా ఉంటుంది అనంటే ఎవరైనా యూజర్ క్వెరీ టైప్ చేస్తే గూగుల్‌లో మనకు ఒక యాడ్ లాగా ఇలా మనకు పాపప్ అయితుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇది లైవ్‌గా మనం ఎలా చేస్తాము అనేది అప్‌కమింగ్ సెషన్స్‌లో కూడా మనము చూస్తామన్నట్టు. అండ్ ఆల్సో ప్రాక్టీస్. ఓకే. ప్రాక్టీస్ కూడా మనం చేస్తాం. ఓకే. ఇన్ ద సేమ్ వే గూగుల్ షాపింగ్ కూడా కొన్ని స్ట్రెంగ్త్ ఉంటుంది, కొన్ని వీక్‌నెసెస్ ఉంటుంది. అవి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాం. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఆఫ్ ఒక యాడ్ ఏంటి అనంటే గూగుల్ షాపింగ్ యాడ్‌కి ఇలా మనము ఒక యాడ్ అనేది అపియర్ అయితుంది వెన్ ఇట్ కమ్స్ టు ఎస్‌సిఆర్‌పి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. గూగుల్ డిస్‌ప్లే కూడా స్ట్రెంగ్త్ ఉన్నాయి, వీక్‌నెసెస్ ఉన్నాయి. ఓకే. మేజర్‌గా స్ట్రెంగ్త్ ఏంటి అనంటే 90% ఆఫ్ వెబ్‌లో మనము అక్రాస్‌లో ఆక్యుపై చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మనీ పెట్టాల్సిందే. ఓకే. చీప్ క్లిక్స్ మనకు దొరుకుతాయి. వెన్ ఐ సే చీప్ క్లిక్స్ అన్నప్పుడు పావలా, అర్ధ రూపాయి, రూ. 1 కూడా మనకు క్లిక్స్ అనేది దొరుకుతుంది. పైసల్లో కూడా మనకు డిస్‌ప్లే యాడ్స్‌లో క్లిక్స్ దొరుకుతాయి. బట్ అది అంత క్వాలిటీ ఉండదు. అలాంటివన్నీ ఏంటి అనంటే మనం చెప్పినాం గదా! మనం అనుకున్నాం గదా! ఏంటి రోబోట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ రోబోట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకేంటి పైసలు గావాలి. ఎవరికి? యాడ్‌సెన్స్ చేసే వాళ్ళకి. ఓకే. కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటాయన్నట్టు ఈ గూగుల్ యాడ్‌సెన్స్ దీనివల్ల. అందుకనే ప్రతి ఒక్క యాడ్ పైన కొంతమంది వాంటెడ్‌గా క్లిక్ చేస్తూ ఉంటారు. ఓకే. బయట గూడా కొన్ని స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతుంటాయనంటే మీకు మీరు యాడ్ చూసి క్లిక్ చేస్తూ ఉంటే మా వెబ్‌సైట్‌లో మీకింత అమౌంట్ ఇస్తాము. ఓకే. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళకి యాడ్‌సెన్స్ వల్ల మనీ అనేది వెళ్తూ ఉంటుంది గదా! ఈ డిజిటల్ మార్కెటర్స్ ఏం జేస్తారు అంటే స్కిల్డ్ డిజిటల్ మార్కెటర్స్ ప్రాపర్‌గా కొంచెం అవాయిడ్ ఎలా చేసుకోవచ్చు, ఏంటి అని కొన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ కూడా మనోళ్ళు యూజ్ చేస్తారన్నట్టు. ఓకే. అవి యూజ్ చేస్తే కొద్ది వరకు మనకు ఆ పర్టిక్యులర్ ఐపీ నుంచి క్లిక్ అనేది తగ్గుతూ వస్తుంది. అవి కూడా మనము అప్‌కమింగ్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. డిస్‌ప్లే యాడ్స్ ఎలా కనబడుతుంది? దీనికి మళ్ళీ పర్టిక్యులర్‌గా కొన్ని డిస్‌ప్లే యాడ్స్ చాలా బాగా వర్కౌట్ అయితాయన్నట్టు. ఓకే. అవి కూడా స్టాండర్డ్‌గా వర్కౌట్ అయ్యే డిస్‌ప్లే యాడ్స్ కూడా మనము
డిస్కస్ చేస్తాం. ఓకే, బట్ ఎస్టర్డే సెషన్ లో మనం డిస్కస్ చేసింది డిస్ప్లే యాడ్స్ ఎలా కనబడుతుంది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసినాము. యూట్యూబ్ కి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో షాపింగ్ జర్నీ ఎలా ఉంటుంది, దానికి పర్టికులర్ గా ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎలాంటి వీక్నెస్ ఉంటుంది. 5 years 6 years బ్యాక్ షాపింగ్ యాడ్స్ ఎలా ఉంది అని అంటే, ఈ షాపింగ్ యాడ్స్ కోసమే అది నేర్చుకోవాలంటే ఎంత టైం పెట్టాలి అని అంటే అంత టైం పెట్టాల్సి వస్తుంది. ఒక షాపింగ్ యాడ్స్ నేర్చుకోవాలి అని అంటే. ఓకే, సో అంత హార్డ్ ఉండే అప్పుడు, అంటే అంత కష్టం ఉండే. ఇప్పుడు బై ఇంటిగ్రేటింగ్ షాపిఫై చిటికలో మనకు అయిపోతుంది. ఓకే, సో చిటికలో అని అంటే ఆల్రెడీ అక్కడ మెటీరియల్స్ ఉన్నాయి, జస్ట్ ప్రోడక్ట్ ఫీడ్ చేయడమే అయిపోతుంది. సింపుల్, బై యూజింగ్ షాపిఫై. వర్డ్ ప్రెస్ కి కమర్స్ కనెక్ట్ చెయ్యి, మర్చెంట్ అకౌంట్ ని కనెక్ట్ చేసేసి అయిపోయి. ఓకే, కొంచెం ఏంటి అంటే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనము యూస్ చేయాలి అంతే. సో వెన్ ఇట్ కమ్స్ టు ది హైరార్కీ ఆఫ్ గోల్స్ మనము ఏం డిస్కస్ చేసుకున్నాము? 3 మెట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ బుక్ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో 3 మేజర్ గోల్స్ ఏంటి? బిజినెస్ మెట్రిక్స్, కస్టమర్ మెట్రిక్స్, ప్లాట్ఫామ్ మెట్రిక్స్. ఓకే, బిజినెస్ మెట్రిక్స్ అంటే ఏమొస్తుంది? సేల్స్, ఓకే, యాడ్ స్పెండ్, ఓకే, మళ్ళీ MER, మార్కెటింగ్ ఎఫిషియన్సీ రేషియో. ఐ గెస్ ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, తేజ అనుకుంటా. తేజ ఒకసారి మ్యూట్ చేసుకో. MER, మార్కెటింగ్ ఎఫిషియన్సీ రేషియో ఆర్ రేట్, మార్కెటింగ్ ఎఫిషియన్సీ రేట్. AOV, యావరేజ్ ఆర్డర్ వాల్యూ. ఇవి బిజినెస్ మెట్రిక్స్. వెన్ ఇట్ కమ్స్ టు కస్టమర్ మెట్రిక్స్, లైఫ్ టైం కస్టమర్ వాల్యూ. ఓకే, LTV అంటారు, లేదు అని అంటే CLT అంటారు, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఆర్ లైఫ్ టైం వాల్యూ. నెక్స్ట్ న్యూ కస్టమర్ క్యాక్ అంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. రిపీట్ రేట్ ఎలా ఉంది కస్టమర్ది, అది కస్టమర్ మెట్రిక్స్. ప్రతి ఒక్క బిజినెస్ కి రిపీట్ రేటు ఉండదు, కొన్ని బిజినెసెస్ కి రిపీట్ రేట్ ఉంటుంది. లైక్ రీటైల్ కానీ, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ కానీ. ఓకే, సో ఇలాంటి వాటికి రిపీట్ రేట్ ఉంటుంది. అలాగనే కొన్ని అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్స్ వస్తాయి అన్నట్టు, సాస్ ప్రోడక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, ఇలాంటివి వాటికి కూడా కొంచెము రిపీట్ రేట్ ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్లాట్ఫామ్ మెట్రిక్స్, వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్ మెట్రిక్స్? ఈ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ మనకు తెలిసి ఉండాలి. అవి ఏంటి? క్లిక్ బేస్డ్ ఆన్ ROS, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. మళ్ళీ CPA, కాస్ట్ పర్ అక్విజిషన్ ఏంటి? CPC, కాస్ట్ పర్ క్లిక్ ఏంటి? ఓకే, ఇవి ప్లాట్ఫామ్ మెట్రిక్స్. ఇవి మనకు ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో క్లయింట్ కి మనము మాట్లాడేటప్పుడు ఇలాంటి మెట్రిక్స్ తోనే మనం మాట్లాడాలి. ఓకే, సో ఇలాంటి డీటెయిల్స్ మనము డెలివర్ చేయాలి. ఓకే, సో ఇలాంటి KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనము క్లయింట్ కి చెప్పాలి. వాళ్ళకి ఇంట్రెస్టెడ్ మెట్రిక్స్ ఏంటి అంటే వీటిపైనే ఉంటారు. ఓకే, 2 క్లిక్లు వచ్చినాయి, 4 క్లిక్లు వచ్చినాయి అంటే క్లయింట్ వినరు. ఓకే, అండ్ స్మాల్ ఫార్ములా ఏముంది అని అంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. ఫార్ములా ఏంటి? కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. రోజుకి 10 టైమ్స్ చదవాలి, ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు అది ప్రాక్టీస్ హ్యాబిట్ అయిపోతుంది అన్న. ఓకే, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఇంటూ పర్చేస్ ఫ్రీక్వెన్సీ రేట్ ఇంటూ యావరేజ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. ఓకే, ఇది కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఫార్ములా. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు KPI, ఎలా మనకు KPI ఎవాల్వ్ అవుతుంది? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఒక గూగుల్ యాడ్స్ అనేది మనకు ఎలా ప్రాఫిట్ జోన్ కి వెళ్తుంది? సుబ్బు సార్ 1 month రన్ చేసిన అయిపోయింది, గూగుల్ యాడ్స్ వచ్చేసింది అంటే రాదు. కంటిన్యూస్ గా రన్ చేయాలి, అప్పుడే అది మీకు ప్రాఫిట్ జోన్ కి వెళ్తుంది. కంటిన్యూస్ గా నువ్వు రన్ చేయలేదు అని అంటే ప్రాఫిట్ జోన్ కి వెళ్ళదు. ఓకే, సో అందుకనే మేజర్ కంపెనీస్లలో ఎవరైనా హైర్ చేసుకునే ముందు, ఇలాంటి అకౌంట్స్ ఇచ్చే ముందు
కీ పీపుల్ కి మాత్రమే గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళు చాలా డేస్ ఆ కంపెనీలో ఉంటారు కాబట్టి. ఓకే. సో గూగుల్ యాడ్స్ ఈజ్ ఏ మషిన్. ఓకే. ఆ మెషిన్ కి నువ్వు ఏం ఇన్పుట్ ఇస్తావో ఆ ఇన్పుట్ తోనే నీకు అవుట్పుట్ ఇస్తుంది. నువ్వు ప్రాపర్ గా ఇన్పుట్ ఇవ్వట్లేదు అని అంటే అది నీకు ప్రాపర్ గా డెలివర్ చేయదు. ఓకే. కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు అని అంటే నీకు కొన్ని సిస్టమ్స్ అండ్ ఎస్ఓపిస్ ఇస్తేనే నువ్వు ప్రాపర్ గా ఎంఎన్సి కంపెనీలలో వర్క్ చేయగలుగుతావు. ఓకే. ఒక రోబోట్ లాగా. నీకు ఏం చేయాలి అని నీకు వాళ్ళు చెప్పకపోతే నువ్వేం చేయలేవు గదా! యూ కెనాట్ పెర్ఫార్మ్ వెల్. సింపుల్ రైట్? అలా మనము కోరిలేట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్లాట్‌ఫార్మ్ మెట్రిక్స్ ఏమున్నాయి ప్లాట్‌ఫార్మ్ మెట్రిక్స్ సీపీసీ ఆర్ సీపీఏ కాస్ట్ పర్ అక్విజిషన్ ఆర్ కాస్ట్ పర్ క్లిక్. వెన్ ఇట్ కమ్స్ టు ఆప్టిమైజింగ్ ద వాల్యూ మనం ఏంటి అనంటే ఆన్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్ మన అకౌంట్స్ అనేది ఆడిట్ చేస్తూనే ఉండాలి. ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన యెస్ సూపర్ ఫైన్. అది నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఎవరో మీ ఇంటర్నల్ డెవలపరో లేదంటే ఎక్స్టర్నల్ డెవలపరో ఒక యూఆర్ఎల్‌లో చిన్న స్మాల్ చేంజెస్ చేసేసినాడు. ఓకే. ఆఫ్‌కోర్స్ నీకు మెయిల్ వస్తుంది. డెస్టినేషన్ ఈస్ నాట్ ఫౌండ్ అవి అన్నీ వస్తాయి. అవన్నీ నేను చూపిస్తాను. జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ కోసమని నేను చెప్తున్నా అన్నట్టు. ఇవన్నీ వచ్చేసినప్పుడు అప్పుడు నువ్వు ఆడిటింగ్ ప్రాపర్‌గా చేసుకోవట్లేదు అనంటే నీకంతా మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. 404 ఎర్రర్ వస్తుంది. ఇలాంటి క్లయింట్స్‌ని కూడా నేను చూసిన. నా ఎక్స్‌పీరియన్స్‌లో. వాళ్ళకేంటి అంటే నార్మల్‌గా ఏదో ఒక ఫ్రీలాన్సర్ దగ్గరికెళ్ళిపోతారు. చీప్‌గా ఒక 3000, 4000కి నీ గూగుల్ యాడ్స్ అకౌంట్ హ్యాండిల్ చేస్తాను సార్ అంటారు. ఆ పర్టిక్యులర్ పర్సన్ ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతాడు. వీళ్ళేంటి అనంటే వీళ్ళతో కోఆర్డినేషన్ ప్రాపర్‌గా ఉండదు. అయిపాయే. ఎందుకనంటే ఆడిటింగ్ ప్రాపర్‌గా చేసుకోరు. అందువల్లనే కొంతమందికి ఏంటి అనంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది ఆన్ గూగుల్ యాడ్స్. ఆ! డబ్బులు పెడితే రావు. ఎట్లొస్తాయి? ప్రాపర్ వేలో ఉంటుంది గదా! ప్రాపర్ వేలో చేస్తేనే నీకు దీంట్లో ప్రాఫిట్ జోన్‌కెళ్తావు. గూగుల్ యాడ్స్‌లో. ఓకే. బేస్డ్ ఆన్ అగైన్ యువర్ బడ్జెట్. ఓకే. మార్కెటింగ్ రూల్ ఏంటి తెలుసా? మార్కెటింగ్ రూల్ ఏంటి అనంటే యూ టేక్ ఎనీ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. యాడ్స్ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా తీసుకోండి. 30% ఆన్ యువర్ ఓవరాల్ బిజినెస్ పైన మార్కెటింగ్ పైన నువ్వు స్పెండ్ చేయాల్సిందే. ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. అది మార్కెటింగ్ రూల్. కన్సిస్టెంట్‌గా నువ్వు చేయాల్సిందే. యాపిల్ వెరీ బిగ్ బ్రాండ్. వాళ్ళకెందుకు మార్కెటింగ్? మీరు చాలా చోట్ల చూస్తూనే ఉంటారు. ఎక్కడ హోర్డింగ్స్ కానీ ఫిజికల్ మార్కెటింగే. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై పెద్ద పెద్ద హోర్డింగ్‌లలో యాపిల్ సీరీస్ రిలీజ్డ్. ఎందుకు అవసరం లేదు గదా! వాళ్ళెందుకు పెట్టుకోవాలి? అలా అని మళ్ళీ మీరు వాళ్ళకిప్పుడు బిలియన్ డాలర్ కంపెనీ గదా సార్! మీరు అలాగే బిలియన్ డాలర్‌లు ఖర్చు పెట్టాలా అనంటే అది కాదు. వాళ్ళకేంటి అంటే కొన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. సో, దీంట్లో మళ్ళీ అది ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌కెళ్తుంది. ఓకే. సో, దాంట్లో కూడా వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్‌లో ఆ కరెంట్ మంత్ సేల్స్ ఎలా ఉంటుంది పెర్ఫార్మన్స్ దాన్ని బట్టి వాళ్ళు 30% అనేది మార్కెటింగ్ పైన కన్సిస్టెంట్‌గా పెట్టాల్సిందే. యూ టేక్ ఎనీ బ్రాండ్. ఓకే. ఎందుకు చాలా మంది స్కిల్డ్ డిజిటల్ మార్కెటర్స్ బయటికి రారు అనంటే, దే హావ్ టు స్పెండ్ ద మనీ. వాళ్ళకేంటి అనంటే నాకు ఆర్గానిక్‌గానే లీడ్స్ ఒస్తాయి. ఓకే. చిన్నగా నేను స్కేల్ జేసుకోవచ్చు అంటే, ఆ జోన్‌లో ఉండేవాళ్ళు పైకి రారన్నట్టు. ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారు. ఓకే. స్కేలింగ్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మీరే చూస్తుంటారు. ఓకే. ఆన్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్. ఓకే. మళ్ళీ మీకే అర్థమైతుంది. ఓకే. అబౌట్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకే. ఎట్లా స్కేల్ చేయాలి? ఏంటి అనేది మీరు గూడా చూస్తారు చూడండి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆప్టిమైజింగ్ బిజినెస్ వాల్యూ మనకు కేపీఐస్ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ వన్ బై వన్ మనము ప్రాఫిట్ జోన్‌లోకి తీసుకెళ్ళాలి. ఓకే. లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ అయితుంది గూగుల్ యాడ్స్ అకౌంట్. యాహ్! మెయిన్ టాపిక్ ఈరోజు ఏంటి? 4 మెయిన్ కేటగరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్. ఏంటి 4 మెయిన్ కేటగరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్? ఫస్ట్ మనము పిల్లర్స్ గురించి నోట్ చేసుకున్నాం. ఓకే. అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి అనంటే 4 మెయిన్ కేటగరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్ గురించి తెలుసుకోవాల. ఇవేంటి అనంటే ఒక బిల్డింగ్ పిల్లర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని పైన ఇంకొక బిల్డింగ్ కట్టాలి.
అంటే ఇంకొక ఫ్లోర్ కట్టాలి అని అంటే అవి రూమ్స్ అవి ఇవి అని అన్నట్టు. అప్పుడు ఆ రూమ్స్ కి ఒక్కొక్క ఏంటి కేటగిరీస్ అన్నట్టు. అట్లనే అలాగే మనకు గూగుల్ యాడ్స్ లో కూడా కొన్ని సబ్ కేటగిరీస్ వస్తాయి. ఓకే, అంటే మెట్రిక్స్ పైన బిజినెస్ మెట్రిక్స్, కస్టమర్ మెట్రిక్స్, ప్లాట్ఫామ్ మెట్రిక్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే యాక్చువల్ మెట్రిక్స్. ఓకే, ఈ బిజినెస్ మెట్రిక్ అచీవ్ అవ్వాలి అని అంటే కొన్ని మెట్రిక్స్ దీనికి సపోర్ట్ చేయాలి. అప్పుడే ఆ కేపీఐ అనేది అచీవ్ అవుతాం. అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అచీవ్ అవుతుంది. ఓకే, సో ఆ మెట్రిక్స్ ఏంటి అని అంటే ట్రాఫిక్ మెట్రిక్స్. ట్రాఫిక్ ని జనరేట్ చేసే మెట్రిక్స్ ఏంటి? ఓకే, సెకండ్ వన్ వచ్చి ఎంగేజ్మెంట్ మెట్రిక్స్. ఓకే, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ జనరేట్ చేసే ఆ కేపీఐస్ ఏంటి? ఆ మెట్రిక్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ మెట్రిక్స్. కాస్ట్ మెట్రిక్స్ ఏంటి? ఓకే, ఇంకొకటి వచ్చి కన్వర్షన్ మెట్రిక్స్. మన ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే సెషన్ లో ఇంకొక పర్సన్ సాయి తేజ అని ఒక అతను అడిగేవాడు అన్నట్టు. కన్వర్షన్ ఎలా సెటప్ చేయాలో ఏమో తెలియట్లేదు. అదేమో జీటీఎం అంటుంది, ఇదేదో ఇది అంటుంది అని. ఓకే, సో అది మనము లైవ్ గా మనం చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. బిఫోర్ దట్ నేను చెప్తున్నా కదా, కొంచెము థియరీ వైజ్ నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో దట్ ఇవన్నీ మనం బుర్రకి ఎక్కుతాయి. మళ్ళీ వన్ బై వన్ ప్రాక్టికల్ గా వెళ్ళాలి. ఓకే, అప్పుడు థియరీ ప్లస్ ప్రాక్టికల్. ఓకే, థియరీ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికన్నా ప్రాక్టికల్ కన్నా ఇంకొక స్టేజ్ ఉంది. ఏంటి అంటే రీసెర్చ్ మోడ్. డిజిటల్ మార్కెటర్ కి కావాల్సింది రీసెర్చ్. ఓకే, ఆ రీసెర్చ్ తోనే మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నరాల్లోకి ఎక్కేస్తుంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ప్యాషన్ గా మీరు తీసుకుంటే. ఓకే, యా. సో వాట్ ఆర్ ద 4 మెయిన్ categories of Google Ads? One is traffic metrics, engagement metrics, cost metrics, conversion metrics. ఓకే, ఇప్పుడు మళ్ళీ డీప్ డైవ్ చేస్తాం. ఈ ట్రాఫిక్ మెట్రిక్స్ లో ఏమేమి వస్తాయి? వెన్ ఇట్ కమ్స్ టు ట్రాఫిక్ మెట్రిక్స్ మనకు వచ్చేది 3నే. ఏంటివి అని అంటే క్లిక్స్, ఇంప్రెషన్స్, వ్యూస్. ఓకే, దీనికి ఛార్జెస్ ఎలా ఉంటాయి? బిల్ అవుతుందా అవ్వదా? ఓకే, ఇన్ కేస్ క్లిక్స్ కి అయితే బిల్లింగ్ ఎలా ఉంటుంది? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ సెక్టర్ టు సెక్టర్. ఓకే, క్లిక్ చేసినారు అని అంటే దానికి అమౌంట్ మన గూగుల్ యాడ్స్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఎలా కట్ అవుతుంది అంటే నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టేయాలనా? లేదు, ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఎన్ఈఎఫ్టి. ఓకే, ఎన్ఈఎఫ్టి ద్వారా నువ్వు నీ గూగుల్ యాడ్ అకౌంట్ కి అమౌంట్ అనేది లోడ్ చేసుకోవచ్చు. అండ్ అది రిఫ్లెక్ట్ అయ్యేది యాజ్ పర్ గూగుల్ పాలసీస్ ప్రకారము ఇట్ విల్ టేక్ అప్ టు 48 hours. ఓకే, ముందు అది 72 hours ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఒక రేంజ్ పెట్టుకున్నారు అన్నట్టు 24 to 48 hours అని. ఎన్ఈఎఫ్టి ద్వారా చేస్తే కొంతమందికి త్వరగానే అవుతుంది. అది ఎన్ఈఎఫ్టి మెథడ్. ఇంకొకటి ఏంటి? ఇంకొక మెథడ్ క్రెడిట్ కార్డ్. ఓకే, క్రెడిట్ కార్డ్ మనం అప్డేట్ చేస్తే అది లోడింగ్ మనము ఆన్ డైలీ బేసిస్ చేసుకుంటూ ఉండాలి. కొత్తగా కొన్ని అకౌంట్స్ కి గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ తెలుసా? హై స్పెండింగ్ అకౌంట్స్. ఓకే, హై స్పెండింగ్ అకౌంట్స్ అంటే మంత్లీ బేసిస్ ఎవరైతే 10 lakhs, 15 lakhs, 20 lakhs ఇలా స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి మంత్లీ ఇన్వాయిసింగ్ ఇచ్చేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మీన్ బై మంత్లీ ఇన్వాయిసింగ్? వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నీ కంపెనీ డాక్యుమెంట్స్. ఓకే, ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ ఈ కంపెనీ డాక్యుమెంట్స్ రెండు అటాచ్ చేయాలి. అవన్నీ ఆ పర్టికులర్ గూగుల్ యాడ్స్ మేనేజర్ కి ఒక టెక్నికల్ సపోర్ట్ ఐడి ఒకటి వస్తుంది. ఫినాన్స్ టీమ్ కి మనం గూగుల్ యాడ్స్ వాళ్ళకి పంపించాలి. ఓకే, సో ఈ ఫినాన్స్ టీం వాళ్ళకి మనం పంపిస్తే మెయిల్ ఐడీస్ అన్ని దొరుకుతాయి మనకు డైరెక్ట్ గూగుల్ వాళ్ళది. ఓకే, అవన్నీ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫినాన్స్ టీం వాళ్ళకి మనం పంపించినాము అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకొని అది ప్రాపర్ గా ఎన్డిఏ ఫార్మాట్ లో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లో మళ్ళీ వాళ్ళు క్రెడిట్ లిమిట్ ఇస్తారు ప్రతి ఒక్క అకౌంట్ కి.
అకౌంట్‌కి అనంటే హై స్పెండింగ్ రేట్ ఉన్న అకౌంట్‌కి. ఇదన్నీ వాళ్ళకెలా తెలుస్తాయి సార్? ఎలా తెలుస్తాయంటే వాళ్ళ దగ్గర అలాంటి అలర్ట్ సిస్టమ్ ఉంటుంది. గూగుల్ యాడ్స్ వాళ్ళ దగ్గర. ఓకే. మనం అలారం ఎలాగైతే పెట్టుకుంటామో 4:00 అని వాళ్ళ దగ్గర కూడా కొన్ని అకౌంట్స్‌కి ఎందుకంటే కన్సిస్టెంట్‌గా నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటావు గదా! కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో, అందుకనే వాళ్ళేం జేస్తారు అనంటే వాళ్ళకి ఒక సిస్టమ్‌లో అలర్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఎస్‌డిఎం క్లాసెస్ ఈస్ స్పెండింగ్ హై అమౌంట్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ 2-3 ఇయర్స్. ఓకే. సో, ఆ 2-3 ఇయర్స్ నుంచి డేటా వాళ్ళు మళ్ళీ పుల్ చేసుకొని మనకు మళ్ళీ మెయిలొస్తుంది. మెయిలొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన డాష్‌బోర్డ్‌లో గూగుల్ యాప్స్ డాష్‌బోర్డ్‌లో ట్రిగ్గర్ అయిపోతుంది ఆ అలర్ట్. అప్పుడు మనం ఏం జేస్తాము? ఓహ్! ఏమైంది? అది ఇది అని చూసుకొని మళ్ళీ మనము మంత్లీ ఇన్వాయిసింగ్‌కి అప్లై చేసేస్తాం. ఓకే. వాళ్ళ బిల్లింగ్ సైకిల్ ఎలా ఉంటుంది? ఆ బిల్లింగ్ సైకిల్ ఎలా ఉంటుంది అనంటే 60 డేస్ వరకు నువ్వు సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు. 60 డేస్‌కి మళ్ళా 60 డేస్ లోపు నువ్వు ఎప్పుడైనా అమౌంట్ అనేది కట్టుకోవచ్చు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళిస్తారు. ఎవరు? గూగుల్ యాడ్స్ డిపార్ట్‌మెంట్ టీమ్. ఓకే. అంటే టోటల్‌గా నీకు 90 డేస్ టైమొస్తుందన్నట్టు. ఈ రోజు నుంచి నీకు గూగుల్ యాడ్స్ ఇప్పుడు ఫిబ్రవరి 5 కాబట్టి ఈ రోజు నుంచి నీ యాడ్స్ రన్ అవుతున్నాయి అనంటే నెక్స్ట్, నెక్స్ట్ ఏప్రిల్ వరకు నువ్వు ఈ ఫిబ్రవరి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. నీకు మళ్ళీ బిల్లింగ్ సైకిల్‌లో ఒక 1 మంత్ అయినాక నీకు అమౌంట్ ఇంత అని అక్కడ డిస్‌ప్లే అయితది. ఓకే. ఆ డిస్‌ప్లే అయినప్పుడు నువ్వు మీ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కి పంపించేసి ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇంకా పే జేస్తారు. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. ఇలా బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. ఇది హై స్పెండ్ అకౌంట్స్‌కి. ఓకే. లో స్పెండ్ అకౌంట్స్‌కి నేనప్పుడే చెప్పినట్టుగానే డబ్బులు ఎలా కట్ అయితాయి అనంటే ఆన్ డైలీ బేసిస్ నువ్వు మనీ అన్నా లోడ్ చేసుకోవాలి. ఓకే. లేకపోతే ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా నువ్వు మనీ అన్నా లోడ్ చేసుకోవాలి. ఇంకొక ఆప్షన్ గూడా ఉండింది. బట్ ఇప్పుడు అది కొన్ని అకౌంట్స్‌కొస్తుంది. కొన్ని అకౌంట్స్‌కుండదు. అదేంటి అంటే జీపే మెథడ్. ఓకే. గూగుల్ పే నుంచి కూడా నువ్వు అమౌంట్ అనేది లోడ్ చేసుకోవచ్చు. ముందు ఈ గూగుల్ పే నుంచి కూడా చేస్తే నీకేంటి అనంటే ఒక 200, 500, 1000 రూపీస్ ఫ్రీగా వాళ్ళు యాడ్ చేసేవాళ్ళన్నట్టు. ఇవన్నీ గూగుల్ ఏంటి అనంటే టెక్నిక్స్ అన్నట్టు. ఓకే. ఈ గూగుల్ టెక్నిక్స్ వల్ల మనకు ఇదైతది. వన్ సెకండ్ ఎవరో జాయిన్ అవుతున్నారు. ఓకే. సో, ఇది ట్రాఫిక్ మెట్రిక్స్ ఎలా మనకు అమౌంట్ అనేది కట్ అయితుంది అనంటే క్లిక్స్, క్లిక్స్, ఫర్ ఇంప్రెషన్స్ అండ్ వ్యూస్‌కి. ఓకే. సో, ఈ ట్రాఫిక్ మెట్రిక్స్‌లో మనకు అన్నీ ఉన్నాయి. ఏమేమున్నాయి? రిలేటెడ్ టు సెర్చ్ ఉంది. రిలేటెడ్ టు డిస్‌ప్లే ఉంది. రిలేటెడ్ టు వీడియో ఉంది. వ్యూస్ అంటే ఏంటి? వీడియో రిలేటెడ్ గూడా వస్తుంది గదా! ఓకే. అది ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్‌లోనూ వస్తుంది. మనకు డిస్‌ప్లే మెట్రిక్స్‌లోనూ వస్తుంది. ఈ ట్రాఫిక్ మెట్రిక్స్‌లలోనూ వస్తుంది. ఓకే. ఇంప్రెషన్స్ మన డిస్‌ప్లే యాడ్స్. దీనికి అమౌంట్ కట్ అవుతుందా అనంటే క్లిక్ బేసిస్ రేంజ్‌లో కట్ అవ్వదు. మనకేంటి అంటే ఒక ఇంప్రెషన్ బేసిస్‌లో మనకు ఈ అమౌంట్ అనేది కట్ అయితుంది. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్‌ప్లేలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెర్చ్‌లో ఇప్పుడు నీ యాడ్ కనపడింది. సెర్చ్ యాడ్ ఎక్కడ? గూగుల్‌లో. అది నువ్వు చూసినావు. చూసిన వెంటనే నీకది డబ్బులు కట్ అయితుందా? కట్ అవ్వదు. అది జస్ట్ ఏ మెట్రిక్ అంతే. అంటే అది జస్ట్ ఇంప్రెషన్స్. ఓకేనా? ట్రాఫిక్ మెట్రిక్స్‌లో మనకేమేమొస్తాయి? 3 ఒస్తాయి. ఓకే. ఫ్రెండ్స్ బుక్కు, పెన్ను 2 తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే. సో, ట్రాఫిక్ మెట్రిక్స్‌లో ఏమొస్తాయి? 3 మెట్రిక్స్ ఒస్తాయి. ఒకటి క్లిక్స్. క్లిక్స్‌కి అమౌంట్ కట్ అవుతుందా అనంటే యెస్ కట్ అవుతుంది. ఓకే. ఇంకొకటొచ్చి ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్‌కి సెర్చ్ యాడ్స్‌లో నీకు అమౌంట్ కట్ అవుతుందా అనంటే కట్ అవ్వదు. ఎందుకంటే అది జస్ట్ ఎన్ ఇంప్రెషన్. ఓకేనా? సో, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఇప్పుడు పెళ్లి చూపులు అవి ఇవి అన్నీ జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది జస్ట్ ఇంప్రెషన్. చూసుకుంటారు ఎళ్ళిపోతారు అంతే. ఓకేనా? సో, అలాగన్నట్టు. వ్యూస్, వ్యూస్ ఈస్ ఆల్సో
ట్రాఫిక్ మెట్రిక్. దానికి అమౌంట్ కట్ అవుతుందా అని అంటే ఎస్, దానికి కూడా అమౌంట్ మనకు కట్ అవుతుంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్. ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ లో మనకు మేజర్ గా ఎలాంటివి వస్తాయి అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇక్కడ నుంచి మనకు ఇంకా కథ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఎలాంటిది అని అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటారు. ఓకే, ఆ ఫార్ములా అర్థం కాదు, ఈ ఫార్ములా అర్థం కాదు. ఓకే, అలాంటివి ఏమీ టెన్షన్స్ తీసుకోవద్దండి. బట్ ఏంటంటే స్లోగానే స్టడీ ఫేజ్ లోనే మనం వెళ్తాము. ఓకే, సో ఇవి ఏంటి అని అంటే స్టార్టింగ్ లోనే ఈ ఫార్ములాస్ అన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పటి నుంచి మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే బై ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం స్ట్రాటజీస్ డిస్కస్ చేసేటప్పుడు క్లయింట్ కి మనము ఎలాంటి మెట్రిక్స్ మనం ఇవ్వాలి, ఎలాంటి ఫార్ములా మనం అప్లై చేయాలి అనేది మనకు తెలిస్తే చాలు. ఓకే, 10 సార్లు నువ్వు ఒకే వర్క్ చూసి చేస్తున్నావు అని అంటే 11సారి చూడకుండా చేస్తావు. అందుకనే పెన్ను నోట్ బుక్ లో పెన్నుతో నోట్ చేసుకుంటే 10 టైమ్స్ రాసినాము అని అంటే అదే అయిపోతుంది. ఓకే, మా లెర్నింగ్ ఎలా ఉంటుంది అని అంటే నేను చెప్పినా కదా, వన్స్ బోఫు బాటమ్ ఆఫ్ ద ఫనల్ లోకి మీరు వచ్చినారు అని అంటే ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే. ఓకే, టోఫు అయిపోయింది, మోఫు అయిపోయింది, మిడిల్ ఆఫ్ ద ఫనల్, ఇప్పుడు బోఫులో ఉన్నాం మనం. ఓకే, బోఫు బాటమ్ అయిన వెంటనే యూ హ్యావ్ టు సెండ్ ద నోట్స్ ఇన్ వాట్సాప్. ఓకే, సో ఆ నోట్స్ మీరు పంపించాలి అండ్ మా టీమ్ మెంబర్స్ కూడా వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, టాస్క్లు ఇస్తాం, ఆ టాస్క్లన్నీ మీరు చేయాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నట్టు లెర్నింగ్. ఓకేనా, ఎవరన్నా నేను చెయ్యను అది అని అంటే మీరు ఇక్కడే డ్రాప్ అవుట్ అవ్వచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ కమిట్మెంట్స్ పైన. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారన్నట్టు వర్కింగ్ ప్రొఫెషనల్స్, వాళ్ళకు ఇంకా కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇలా ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ లో మనకు ఏమొస్తాయి, సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ వస్తుంది. వెన్ ఐ సే క్లిక్ త్రూ రేట్, ఫార్ములా ఏంటి, టోటల్ క్లిక్స్ డివైడెడ్ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. ఓకే, సో ఇవన్నీ ఈ ఫార్ములాస్ ఇలాంటివన్నీ మనకు ఆల్రెడీ డాష్ బోర్డ్ లో క్యాలిక్యులేటెడ్ లాగా ఉంటాయి. ఓకే, జస్ట్ నువ్వు రిపోర్ట్ డౌన్లోడ్ చేసేసుకుంటే చాలు. బట్ నీకు ఈ మెట్రిక్ అర్థం కావాలి కదా, క్లయింట్ కి నువ్వు డైరెక్ట్ గా ప్రజెంట్ చేసేటప్పుడు నీకు ఇది సిపిసి ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే నీకు ఫార్ములానే తెలియకపోతే నువ్వు ఏం ప్రజెంట్ చేస్తావు. మనం డైరెక్ట్ గా చెప్పలేం కదా, సార్ మీరు గూగుల్కి వెళ్ళండి, టైప్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి, అప్పుడు డబుల్ కట్ అవుతుంది. అలా మనం చెప్పలేం. ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూయర్ కి హెచ్ఆర్ ఆ మేనేజర్ కి మీరు గూగుల్కి వెళ్ళండి, గో టు గూగుల్, సెర్చ్ ఫర్ ఎనీ కీవర్డ్, క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ యాడ్ అన్నప్పుడు అతను కూడా అర్థం కాదు కదా. సో అందుకనే ఈ ఎంఎన్సి టాప్ అని కాదు, అన్ని ఎంఎన్సి కంపెనీస్లలో కానీ ప్లస్ స్టార్ట్అప్ కంపెనీస్లలో ఎక్సెప్ట్ ఫ్యూ స్టార్ట్అప్స్ మిడ్ లెవెల్ కంపెనీస్లలో అందరూ ఫార్ములాసే అడుగుతారు. నేను 10 రూపాయలు యాడ్ పైన పెడుతున్నా, ఎంత రావచ్చు నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది ఆర్ఓఐ. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ఎలా రావచ్చు నాకు, ఇలాంటివి వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇవి మేము ఇంటర్వ్యూ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి ఎలాంటి క్వశ్చన్స్ మేము అడుగుతాము, ఎలా మీరు ప్రిపేర్ అయి ఉండాలి, ఎలాంటి క్వశ్చన్స్ కి మీరు ఎలా ఆన్సర్ చెప్తే ఇంటర్వ్యూయర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. అలా అలా మనము డిస్కషన్స్ చేస్తాం ఇక్కడ మన మాక్ ఇంటర్వ్యూస్ లో. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంగేజ్మెంట్ మెట్రిక్ లో వ్యూ రేట్ ఏంటి. ఓకే, వ్యూ రేట్ కి ఫార్ములా ఏంటి, వీడియో వ్యూస్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ కేటగిరీ ఆఫ్ గూగుల్ యాడ్స్. థర్డ్ కేటగిరీ వచ్చి 4 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ మెట్రిక్స్, 2 ఎంగేజ్మెంట్ మెట్రిక్స్, థర్డ్ వన్ కాస్ట్ మెట్రిక్స్. ఓకే, కాస్ట్ మెట్రిక్స్ లో సిపిసి, కాస్ట్ పర్ క్లిక్, ఫార్ములా టోటల్ అమౌంట్ స్పెండ్ డివైడెడ్ బై టోటల్ మెజర్ క్లిక్స్. నెక్స్ట్ యావరేజ్ సిపివి, యావరేజ్ కాస్ట్ పర్ వ్యూ, దీని ఫార్ములా ఏంటి, అమౌంట్ స్పెండ్ డివైడెడ్ బై మెజర్డ్ వ్యూస్. సేమ్ ఫార్ములా, దీనికి కూడా సిపివి కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది. ఓకే, ఇంకొక మెట్రిక్ ఏంటి అంటే సిపిఎం. ఓకే, ఎం అనేది
మిల్లే అంటారు అన్నట్టు. ఓకే, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ గ్రీక్ వర్డ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు అన్నట్టు. ఓకే, కాస్ట్ పర్ యా ఎవరు సార్ ప్రీవియస్ ఒక లాస్ట్ ఫామ్ లో చూపిస్తారా? కాస్ట్ పర్ వ్యూ, సిపివి. ఓకే, సిపిసి కాస్ట్ పర్ క్లిక్ సేమ్ ఫార్ములా ఉంటుంది. టోటల్ అమౌంట్ స్పెండ్ 10,000 రూపాయలు నువ్వు స్పెండ్ చేసినావు అని అంటే ఎన్ని క్లిక్స్ వచ్చింటాయి. ఓకే, టోటల్ మెజర్డ్ క్లిక్స్ 10,000 రూపాయలకి 10,000 డివైడెడ్ బై ఒక 200 క్లిక్స్ వేసుకో, లేదంటే 100 క్లిక్స్ వేసుకో. ఎంత వస్తుంది? 10,000 డివైడెడ్ బై 100 వేసుకుంటే ఎంత వస్తుంది? 100 రూపీసా? ఓకే, కాస్ట్ పర్ క్లిక్. ఓకే, ఇన్ ద సేమ్ వే సిపివి కూడా ఉంటుంది. ఓకే, టోటల్ అమౌంట్ స్పెండ్ డివైడెడ్ బై టోటల్ మెజర్డ్ వ్యూస్. ఓకేనా, అది నీకు సిపివి ఉంటుంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సిపిఎం. సిపిఎం అంటే ఎం అంటే ఏంటి అంటే మిల్లే అని అన్నట్టు. కాస్ట్ పర్ మైల్, కాస్ట్ పర్ మిల్లే అంటారు, 1000. ఓకే, సో దీనికి సిపిఎంకి ఏంటి అని అంటే ఇది మేజర్ గా మనకు డిస్ప్లే యాడ్స్ దీనిలలో వస్తూ ఉంటుంది అన్నట్టు. టోటల్ యాడ్ స్పెండ్ డివైడెడ్ బై టోటల్ మెజర్డ్ యాడ్ ఇంప్రెషన్స్ ఇంటూ 1000. ఇది మనకు పర్సెంటేజ్ లో వస్తూ ఉంటుంది అన్నట్టు సిపిఎం. ఓకే, ఇంకొక ఫోర్త్ మేజర్ కేటగిరీ ఏంటి అని అంటే కన్వర్షన్ మెట్రిక్స్. ఓకే, సో ఇక్కడ చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటారు అన్నట్టు. బిగినర్స్, ఎక్స్పర్ట్స్, ఓకే, ఇంటర్మీడియట్. ఎలాంటి కన్ఫ్యూజన్స్ అంటే ఈ మనం గోల్ సెటప్ చేసేటప్పుడు దీనిలలో కన్వర్షన్ మెట్రిక్స్లలో సెకండరీ కన్వర్షన్ అని ఒకటి అంటాడు, ప్రైమరీ కన్వర్షన్ అని ఇంకొకరు అంటారు. ఏ కన్వర్షన్ పెట్టుకోవాలని ఇంకొకరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, మీరేమో అన్ని యూట్యూబ్ ఛానల్స్ రెఫర్ చేస్తుంటారు, అలాగే టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పోతుంటారు. అక్కడ చూస్తే ఇంకా మళ్ళీ మంత్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఇంకా మీకు ప్రాపర్ గా ఎలాంటి మెట్రిక్ అనలైజ్ చేసుకోవాలో తెలియదు. ఓకేనా, సో ఇక్కడే చాలా అంటే చాలా కేర్ఫుల్ గా మనము గేమ్ అనేది ప్లే చేసుకోవాలి. ఓకే, వెన్ ఐ సే గేమ్ అన్నప్పుడు ఇది మషిన్ తో మనము గేమ్ ఆడాల్సిందే. ఓకే, మన బ్రెయిన్ పెట్టినాము అని అంటే ఆ గేమ్ అనేది మనము క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఆ మషిన్ తో. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటి అని అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జిపిటి, ఓకే, డీప్ సీక్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దీనిలతో కూడా మనము ప్లే చేస్తాం. ఓకే, సో అవి కూడా నేను మీకు చెప్తూ ఉంటాను అన్నట్టు. అవేంటి అని అంటే అడిషనల్ సెషన్స్ లాగా మీకు కూడా మీ కెరియర్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు కన్వర్షన్ మెట్రిక్స్, ఇక్కడ డైరెక్ట్ కన్వర్షన్ ఉంటుంది, ఇంకొకటి వ్యూ త్రూ కన్వర్షన్ అని ఉంటుంది. డైరెక్ట్ కన్వర్షన్ ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ కన్వర్షన్ అన్నప్పుడు నేను యాడ్ పైన క్లిక్ చేసిన, ల్యాండింగ్ పేజ్కి వచ్చిన, ఆర్ వెబ్సైట్కి వచ్చిన. ఓకే, అక్కడ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసిన, అప్పుడు అది డైరెక్ట్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ వ్యూ త్రూ కన్వర్షన్ అంటే యాడ్ చూసిన, అంతే, చూసిన మళ్ళీ అక్కడ మనము టైం పీరియడ్ పెడతాం. ఓకే, 30 డేసా, 60 డేసా, 90 డేసా. ఎందుకు ఆ టైం పీరియడ్ పెడతాము? ఓకే, అది ఏంటి అని అంటే రీమార్కెటింగ్ కి మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఆ రీమార్కెటింగ్ క్యాంపెయిన్స్ అవన్నీ మనం సెటప్ చేసినప్పుడు ఈ కుకీస్ సేవ్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు గూగుల్ యాడ్స్. ఓకే, ఎందుకు ఎలా సేవ్ చేస్తుంది అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక 3 వర్డ్స్, ఎన్ని లెటర్స్ అనేది చెప్తాను చూడండి. 5 లెటర్స్ ఉంటుంది. 5 లెటర్స్ ఏంటి అంటే జీ క్లిడ్, GCLID, GCLID, జీ క్లిడ్. ఈ జీ క్లిక్ ద్వారా ప్రతి ఒక్క క్లిక్ ఆ గూగుల్ యాడ్స్ లోకి వెళ్తూ ఉంటుంది. ఓకే, అలా అది ట్రాకింగ్ పారామీటర్లకి తీసుకుంటుంది అన్నట్టు జీ క్లిక్. ఓకే, అట్ ద సేమ్ టైం మెటాలో కూడా ఉంటుంది. అదేంటి అంటే ఎఫ్ క్లిక్, FB క్లిడ్ అంటారు.
ఓకే. ఎవరన్నా మెటా యాడ్స్ రన్ చేస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు టార్గెటెడ్ ల్యాండింగ్ పేజ్‌కి ఇచ్చినారు, పంపిస్తున్నాము అనంటే అక్కడ మీకు ట్రాకింగ్ పారామీటర్స్‌లో వస్తుంది. ఈ ట్రాకింగ్ పారామీటర్సే మీరు నేర్చుకోవాలి అనంటే యూ హావ్ టు స్పెండ్ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్. ఓకే. 2 ఇయర్స్ మీరు ఇవి కష్టపడితే అప్పుడు ఈ ట్రాకింగ్ పారామీటర్స్ వస్తుంది. బస్ట్ బట్ ఏంటి అనంటే మీకు ఇంటర్మీడియేట్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఇంకా కొన్ని ట్రాకింగ్ పారామీటర్స్ ఎలా ఈజీగా మనము చేసుకోవచ్చు అనేది కూడా వెళ్తూ మనము సింపుల్ స్టెప్స్‌లలో ఓకే. అది నేను మీకు చూపిస్తా. అప్పుడు మీకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. 6 మంత్స్ మనము ఒక డిజిటల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ ఎలా అవ్వచ్చు? అది మన గోల్. దానికి మీరు ఎన్ని అవర్స్ టైమ్ స్పెండ్ జేసుకోవాలి? ఆ టైమ్ స్పెండ్ చేస్తే నీకొక మెంటర్ ఉండాలి గదా! హ్మ్. రోడ్‌లో బస్‌లో ఎళ్తున్నామనంటే, ఆ బస్సు డ్రైవర్ నిన్ను ఆ గోల్‌కి తీసుకెళ్ళాలి. ఓకే. ఆ డ్రైవర్స్ ఎవరు అనంటే మేమే. ఓకే. సో, మేము చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే నీ గోల్ అనేది నువ్వు రీచ్ అయితావు. లేదు అనంటే అక్కడే ఉంటావు. ఓకే. వ్యూ త్రూ కన్వర్షన్స్ ఆ 30, 60, 90 డేస్ ఆ 90 డేస్ మనం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఓకే. అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. అది మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా యాడ్ చూస్తావు. ఓహ్! ఈ పర్సన్ వచ్చేసినాడు. ఓకే. డీటెయిల్స్ ఇచ్చేసినాడు. యెస్. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అది వ్యూ త్రూ కన్వర్షన్ కింద మనకు వచ్చేస్తుంది. ఇక్కడ గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్‌లో. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ కన్వర్షన్స్ ఇవి 2 మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే చాలు. డైరెక్ట్ కన్వర్షన్స్ మళ్ళీ వ్యూ త్రూ కన్వర్షన్స్. ఓకే. ఈ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇంటర్‌వ్యూస్‌కి మీరెళ్ళినప్పుడు మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అయితారన్నట్టు. ఎందుకనంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో జాబ్ వచ్చేస్తుంది. ఓకే. అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యుండాలి అనంటే వాళ్ళు డైలీ చేసే పనులన్నీ ఇవే. ఓకే. ఎట్లా వాళ్ళు మెట్రిక్స్ అనలైజ్ చేసుకోవాలి? ఎలాంటి మెట్రిక్స్ క్లయింట్స్‌కి పంపించాలి? ఈ ఏజెన్సీ వాళ్ళు ఇలా అనలైజ్ చేస్తూ ఉంటారన్నట్టు. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి మెట్రిక్స్ తెలియకపోతే వాడు డైరెక్ట్ కన్వర్షన్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? బ్లాంక్. మళ్ళా గూగుల్‌కెళ్ళు. ఓకే. గూగుల్‌కెళ్ళి డైరెక్ట్ కన్వర్షన్ అనేది ఒక 10 బ్లాక్స్ చదువు. ఓకే. నెక్స్ట్ యూట్యూబ్‌కెళ్ళు. అప్పుడు నీకు అర్థం కాదు. యూట్యూబ్‌కెళ్తే ఒక 10 వీడియోస్ చూస్తావు. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారన్నట్టు. బట్ యూ నీడ్ టు స్టిక్ విత్ ఓన్లీ వన్ యూట్యూబర్. ఓకే. ఆ వన్ యూట్యూబర్ వల్ల నీకు లాస్ అయిందా? లేదు అనంటే ఆహ్, యూజ్ అయిందా అనేది నువ్వే చూసుకోవాలన్నట్టు. ఓకే. సార్ నేను అక్కడ చూసిన వీడియో, ఇక్కడ చూసిన. యెస్. నీకది యూజ్‌ఫుల్ అవుతుందా? తీసుకుందాం. ఓకే. ఎవాల్యుయేట్ చేద్దాం. ఓకే. ఇది ఎట్లా? ఇది ఎలా చేస్తే బావుంటుంది? ఓకే. వాళ్ళేమో ఈ డీటెయిల్స్ చెప్పినారు. ఓకే. ఇంకా ఈ డీటెయిల్స్‌తో చేస్తే ఎలా ఉంటుంది? మనం కాలేజ్‌లో చదువుకునేటప్పుడు బుక్కులన్నీ ఉంటాయి. ఓకే. ఆ బుక్కులన్నీ చదువుకొని మనమేం ఇంజినీర్‌లు అవి ఇవి అన్నీ ప్రాపర్ కోర్ ఇంజినీర్‌లు అవ్వలేదు గదా! సో, డిఫరెంట్ ఫీల్డ్‌కెళ్ళిపోయినామన్నట్టు. అలాగా మనం కూడా మన బ్రెయిన్‌ని పెట్టి కొంచెము ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. ఇది వ్యూ త్రూ కన్వర్షన్స్ కింద మనకు ఎలా అంటే 30, 60, 90 డేస్. 30, 60, 90 డేస్‌లో మనకు కన్వర్షన్ అయితుందా లేదా? అప్పుడు వాడు మన యూజర్ ఏ ల్యాండింగ్ పేజ్‌కొచ్చి డీటెయిల్స్ ఇస్తే అది వ్యూ త్రూ కన్వర్షన్ కింద ఎళ్తుందన్నట్టు. ఓకే. ఇంకొకటి కాస్ట్ ఇది కన్వర్షన్ మెట్రిక్స్‌లలో ఇంకొకటి ఏంటి అనంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూ. ఓకే. నిన్న మనం డిస్కస్ చేసినాం. ఒక వాటర్ బాటిల్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇది సేల్ చేస్తే. ఓకే. నువ్వు మళ్ళీ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ కూడా నువ్వు చూసుకోవాల్సొస్తుంది. ఓకే. ఇది యావరేజ్ ఆర్డర్ వాల్యూ. మనకు గూగుల్ యాడ్స్‌లో ఎలా ఉంటుంది అనంటే వాల్యూ పర్ కన్వర్షన్ అని ఉంటుంది. ఓకే. వాల్యూ పర్ కన్వర్షన్ నువ్వు ఎంత ఇచ్చుకోవాలా? సీ అన్ని సెక్టర్స్‌కి నువ్వు ఇయ్యాలా, డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇవ్వాలి అనేది రూల్ లేదు గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్‌లో. డిపెండ్స్ ఆన్ కంపెనీ గోల్స్. డిపెండ్స్ ఆన్ కంపెనీ గోల్స్. ఓకే. వాళ్ళ గోల్ ఏంటి? ఈ కామర్స్‌కి ఇలాంటి దాన్లకి నువ్వు వాల్యూ పర్ కన్వర్షన్స్ కొందరు మెన్షన్ చేస్తారు. కొందరు మెన్షన్ చేయరు అన్నట్టు. ఓకే. సో, అలా అని నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఏంది ఒక పెద్ద ప్రొడక్ట్ ఉంది. అంటే అది ఒక 5,00,00,000 ప్రొడక్ట్ అనుకున్నాం. 5,00,00,000 ప్రొడక్ట్ నువ్వు వాల్యూ పర్ కన్వర్షన్ 5,00,00,000 అని మెన్షన్ చేస్తే అది మీనింగ్‌లెస్ అయిపోతుంది మళ్ళీ.
నేను చెప్తున్నా కదా, నువ్వు ఇన్పుట్ ఏది ఇస్తావో గూగుల్ యాడ్స్ కి అలాగనే మనకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. నువ్వు ఇన్పుట్ ప్రాపర్ గా పెట్టుకోవాలన్నట్టు. 5 crores యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంటే అప్పుడు అదేం చేస్తుంది? ఆ ఈ క్లయింట్ దొరికేసినాడు, 5 కోట్ల వరకు అంది యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఉంది, సో ఇంకా వేసుకున్నాము, పెట్టు పెట్టు ఇంకా పెడతానే, లోడ్ చేస్తానే ఉండు. ఓకే, అప్పుడు అది యావరేజ్ ఆర్డర్ వాల్యూ రాదు, అది ఏమీ రాదు. ఓకే, సో అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనము కొన్ని స్మార్ట్ గేమ్స్ అనేది ప్లే చేసుకుంటూ ఉండాలి. ఓకే, కన్వర్షన్ రేట్. అదే సర్చ్ క్యాంపెయిన్ సెటప్ చేసిన, నా కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? నువ్వు వీక్లీ, మంత్లీ బేసిస్ యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ సేల్స్ డిపార్ట్మెంట్ ఆర్ యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ మేనేజర్. సార్ నేను రన్ చేసినాను సార్, కన్వర్షన్ రేట్ ఎలా ఉంది? 10%, 5%, 1%, 2%? గూగుల్ యాడ్స్ కన్వర్షన్ లేదంటే 30%, 40%, 50%? ఎలా ఉంది? ఇలాంటి మెట్రిక్స్ యూ నీడ్ టు డిస్కస్ with your senior folks in your company. Okay, you need to tell all these metrics to your client. Client కి ఈ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక ట్రావెలర్ కంపెనీకి కన్వర్షన్ రేట్ మనము సెటప్ చేసేటప్పుడు కొన్ని బై డిఫాల్ట్ గా అది ఇస్తుంది. అదేంటి అంటే ఫోర్కాస్టింగ్ మనము ఎవరికన్నా క్లయింట్ కి శాంపుల్ ఇది పంపించండి అని అడుగుతారు. నాకు ఎంత స్పెండ్ చేస్తే మనకు ఎట్లా రావచ్చు కన్వర్షన్స్ ఏంటి? ఓకే, మనం డైరెక్ట్ గా చెప్పలేం కదా. ఎందుకు అనంటే గూగుల్ వాళ్ళే గ్యారంటీ ఇవ్వట్లేదు. మా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో అవ్వండి, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెట్ ద లీడ్స్, అంతే. ఎక్కడే కానీ 100% గ్యారంటీ ఉండదు. ఓకే, సో కన్వర్షన్ రేట్ కూడా మనము తెలుసుకోవాలి, కన్వర్షన్ రేట్ కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. 10 కన్వర్షన్స్ నీకు నీ గూగుల్ యాడ్స్ లో చూపిస్తున్నాయి అని అంటే నీ కన్వర్షన్ ట్యాగ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. కొంతమంది సెటప్ చేస్తారు, కొంతమంది సెటప్ చేయరు అన్నట్టు. ఓకే, మళ్ళీ ఎన్ని టోటల్ వెబ్సైట్ విజిట్స్ ఇంటూ 100, ఇది ఫార్ములా అన్నట్టు కన్వర్షన్ రేట్. ఓకే, అదే 1% ఉందా 10% ఉందా ఇలాగన్నట్టు. 10 లీడ్స్ వచ్చినాయి, 10 లీడ్స్లలో గూగుల్ యాడ్స్ నుంచి ఎన్ని కన్వర్ట్ అయినాయి? 1 కన్వర్ట్ అయింది. ఓకే సార్, ఇవన్నీ ఎలా తెలుస్తుంది సార్ మాకు కన్వర్ట్ అయిందా లేదా అని? మేము ఎవ్రీ టైమ్ సేల్స్ టీమ్కి వెళ్ళాం కదా. నేను ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తా, లేదు అనంటే నేను స్టార్ట్అప్ లో ఇది చేస్తా. అక్కడ నేను ఎలాంటి ఐడియాస్ ఇవ్వాలి, ఎలాంటి ఐడియాస్ ఇస్తే నాకు కొంచెం బాగా ఇంప్రెస్ అయిపోతా కంపెనీస్లలో, లేదు ఎలాంటివి ఇస్తే నా క్లయింట్ కి నేను బాగా డీటెయిల్స్ ప్రాపర్ గా డెలివర్ చేయొచ్చు. ఇక్కడే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి అన్నట్టు. ఏంటి అంటే సిఆర్ఎం, క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. సిఆర్ఎం, ఓకే, క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. నీకు ఒక లీడ్ వస్తుంది అని అంటే, లీడ్ వెబ్సైట్ లో ఉంది అని అంటే, ఆ పర్టికులర్ లీడ్ తీసుకొని సేల్స్ పర్సన్ కాల్ చేసినాడా లేదా అతను ప్రాపర్ గా డీటెయిల్స్ అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయాలా. చేస్తే బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్ అక్కడ మనము గూగుల్ యాడ్స్ అకౌంట్ ని ఆప్టిమైజ్ చేయాలి. సార్ నేను హ్యాండిల్ చేసే క్లయింట్స్ సిఆర్ఎం కూడా తీసుకోరు. అప్పుడేం చేస్తావు? అప్పుడేంటి అని అంటే ఎక్కడైనా గూగుల్ షీట్ లో అన్నా అట్లీస్ట్ ఆ కమెంట్స్ నీకు కావాలి కదా. బేస్డ్ ఆన్ దోస్ కమెంట్స్ యూ నీడ్ టు ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్స్. నువ్వు ఆ కమెంట్సే లేకపోతే నువ్వు ఎట్లా ఆప్టిమైజ్ చేస్తావు? ఎలా ఆప్టిమైజ్ చేస్తావు? నీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా రాలేదు అని అంటే నువ్వు ఎలా ఇది చేస్తావు? ఇంకొక టెక్నిక్ ఉంది, ఇది ఏంటి అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్ అన్నట్టు. ఓకే, వన్స్ ఇప్పుడు లీడ్ అక్కడ వచ్చింది, అది కన్వర్ట్ అయిందా లేదా అని మనం తెలుసుకుంటాం. నా మిషన్ కి ఎలా తెలుస్తుంది సార్? మిషన్ అంటే గూగుల్ యాడ్స్ మిషన్ కి ఎలా తెలుస్తుంది? అదే ఎన్హాన్స్డ్ కన్వర్షన్ డేటా. నువ్వు ఆ డేటాని గూగుల్ యాడ్స్ కి పంపించాలి. డేటానే నువ్వు గూగుల్ యాడ్స్ కి పంపించకపోతే నీకు ప్రాపర్ గా ఆప్టిమైజ్ ఎలా అవుతుంది? అదే ఆఫ్లైన్ కన్వర్షన్ డేటా. ఓకే, ఎందుకు సిఆర్ఎం కాన్సెప్ట్ తెచ్చినాను అని అంటే ఈ సిఆర్ఎం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గూగుల్ యాడ్స్ వాళ్ళు టాప్ నాచ్ సిఆర్ఎం సేల్స్ ఫోర్స్ అంటారు.
ఓకే. కొంతమందికి ఐడియా ఉందో లేదో తెలీదు. జోహో అంటారు. ఓకే. ఇలాంటి అన్ని దాన్లకి మనం గూగుల్ యాడ్స్‌ని డైరెక్ట్‌గా కనెక్ట్ చేయాలి. ఆ కనెక్షన్‌నే బిగినర్సు ఇది తెలుసుకోవటానికి వాళ్ళకి 1, 2 ఇయర్స్ టైం పడుతుంది. ఎందుకంటే పాపం తెలియదు వాళ్ళకి బిగినర్స్‌కి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ అకౌంట్స్ పైన హ్యాండిల్ చేయాల్సిన ఏది ఆపర్చునిటీ గూడా రాదు గదా! ఓకే. సో, అందుకు ఈ డేటాని తీసుకోవాలి, తెలుసుకోవాలి. ఓకేనా? ఈ ఆఫ్‌లైన్ కన్వర్షన్ డేటాని బ్యాక్ టు గూగుల్‌కి, గూగుల్ యాడ్స్ అల్గోరిథంకి మనం పంపించాలి. ఓకేనా? అది పంపిస్తేనే మషిన్‌కి మనం ఏం జెప్తాము? నాకు ఈ మంత్‌లో 2 కన్వర్ట్ అయినాయి. ఇవి లీడ్. ఎందుకు జీక్ లీడ్ కాన్సెప్ట్ తెచ్చినానంటే జీసీఎల్ఐడి. ఈ జీసీఎల్ఐడి ప్రతి ఒక్క క్లిక్‌కి జీసీఎల్ఐడి వస్తుంది. ఆ జీసీఎల్ఐడి బ్యాక్ టు యూ హావ్ టు సెండ్ ఇట్ టు గూగుల్ యాడ్స్. ఓకే. సో, అప్పుడు నువ్వు సెండ్ చేసినప్పుడే నీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నీ అకౌంట్ అనేది ప్రాఫిట్ జోన్‌లోకెళ్తుంది. అలా సెండ్ చేయకపోతే ప్రాఫిట్ జోన్‌కెళ్ళదు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. క్లియర్? ఓకే. అది కన్వర్షన్ రేట్ అన్నట్టు. సో, మళ్ళీ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఓకే. లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఈరోజు కాదు. మన గూగుల్ యాడ్స్ స్టాప్ అయినాక మీకు కొన్ని టూల్ కిట్స్ ఇస్తా. అవి మీకు కెరియర్‌లో చాలా హెల్ప్ అయితది. ఓకే. సో, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? ఒక క్యాంపెయిన్స్‌కి. ఓకే. మళ్ళీ ఒక క్యాంపెయిన్ చెక్ లిస్ట్ ఎలా చూసుకోవాలి? ఎలాంటి మెట్రిక్స్ మనము డైలీ, మంత్లీ ఓకే. క్వార్టర్లీ అనలైజ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చెక్ లిస్ట్ కూడా నేనిస్తా. ఇవన్నీ చెప్తున్నా గదా! 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నాము. ఇవన్నీ కొన్ని కొన్ని మేము ఇంపార్టెంట్‌గా మేము చేసి పెట్టుకొనుంటాము. అవన్నీ ఇప్పుడు మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే. బట్ ప్రాక్టీస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసేంత వరకు మేమొదలం. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ఆర్‌ఓఎస్ ఫార్ములా ఏంటి? అమౌంట్ గెయిన్డ్ ఫ్రమ్ యాడ్స్ డివైడెడ్ బై అమౌంట్ స్పెంట్ ఆన్ యాడ్స్ ఇంటూ 100. ఓకే. ఇలాంటి ఫార్ములాస్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనంటే, ఇంకొక కొన్ని టెక్నిక్స్ మన ఓల్డ్ స్కూల్ మెథడ్‌కి ఎళ్తాం. ఓకే. ఎట్లా అనంటే 10 ఫింగర్స్ తీసుకొని ఓకే. ఈ ఫింగర్‌కి మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. లేకపోతే ఇంకొక సింపుల్‌ది ఏంటి అనంటే బ్రెయిన్‌కి ఎక్కలా అంటే ఒక వాచ్ పెట్టుకోండి. ఒక వాచ్ చూసినప్పుడల్లా ఏ ఇదొక దానికొక నేమ్ పెట్టుకోండి. లేబెల్ పెట్టుకోండి. ఇది కాస్ట్ మెట్రిక్ ఆ వాచ్‌కి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఒక బీరువా మీ ఇంట్లోనే ఉంటారు గాబట్టి బీరువా ఉన్నప్పుడు ఓకే. ఇదొక కన్వర్షన్ మెట్రిక్. ఓకే. అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనంటే, అంటే ఎవరికైతే మైండ్ ఇంకా కొంచెము లోలో ఉంది. ఓకే. మర్చిపోతున్నారు. అది ఇది అన్నప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈజీ అయితదింకా. ఇట్లా మీరు ఒక 1 వీక్ అట్లా చేసుకున్నారు అనంటే, అప్పుడు నీకు వాచ్ చూసినప్పుడల్లా కన్వర్షన్ మెట్రిక్ అంటావు. అప్పుడు బీరువా చూసినప్పుడల్లా ఎంగేజ్‌మెంట్ మెట్రిక్. అప్పుడు ఫార్ములా ఏంటి? ఓకే. మళ్ళీ ఈ ఫార్ములాస్‌కి రిటర్న్ ఆర్‌ఓఎస్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ఎలాగా? మొబైల్ చూసినప్పుడల్లా ఏదో ఒకటి రావాలన్నట్టు. దానికి ఆ మొబైల్‌కి ఒక పేరు పెట్టుకోండి. ఓకే. అట్లా మన లెర్నింగ్ అనేది తీసుకెళ్ళాలి. క్లియర్ ఫ్రెండ్స్? సీపీఏ కాస్ట్ పర్ అక్విజిషన్ ఏంటి? ఈ సీపీఏ ఎక్కడొస్తుంది అనంటే మనకు మెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీస్‌లలో వస్తుంది. స్టార్టింగ్‌లోనే అన్నీ ట్రై చేసేస్తాం సార్. ఓకే. అది మళ్ళా ఏం రాదు. నువ్వు వాలిడేట్ చేసుకోవాల. వాలిడేట్ చేసుకోకుండా డేటా ప్రాపర్‌గా మెన్షన్ చేసుకోకుండా నీకు అన్నీ ఎందుకు ట్రై చేస్తారు? గూగుల్ యాడ్స్ ప్రాఫిటబుల్‌కెళ్ళాలి అనంటే మనము వాలిడేట్ చేసుకోవాలి కొన్ని కొన్ని మెట్రిక్స్. ఓకే. జస్ట్ ఎ సెకండ్. వాటర్ ఓకే. సో, సీపీఏ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ పర్ అక్విజిషన్. సుబ్బు సార్ ఒక 10,000 పెట్టినా గాని, పోయినా గాని నాకు క్వాలిటీ లీడ్ రావాలి. ఏం చేయాలప్పుడు? 10,000 జస్ట్ సీపీఏ కింద పెట్టేసేయి. బేస్డ్ ఆన్ యువర్ హిస్టారికల్ డేటా ఆఫ్ గూగుల్ యాడ్స్. హిస్టారికల్ డేటా అనేది లేదు. 3 మంత్స్ నార్మల్‌గా రన్ చెయి.
డేటా అంతా తీసుకో ఎక్సెల్ షీట్‌లో. తీసుకొని ఓకే. క్వాలిటీ లీడ్ ఎంతకొస్తుంది? ఆ! క్వాలిటీ లీడు 5,000కొస్తుంది. 5,000 రూపీస్‌కొస్తుంది. 5,000కి వచ్చినప్పుడు సీపీఏ నేను కాస్ట్ పర్ అక్విజిషన్ ఒక 3,000 వరకు పెట్టుకుంటా. చూద్దాం. 3,000 పెట్టినప్పుడు అది లెర్నింగ్ మోడ్‌కెళ్తుంది. బికాజ్ నువ్వు ఏదైతే ఇన్‌పుట్ ఇస్తావో అదే నీకు ఇస్తుంది. ఆ 3,000 అని పెడతావు. సీపీఏ కాస్ట్ పర్ అక్విజిషన్ కింద. అది 14 డేస్ లెర్నింగ్‌కెళ్తుంది. ముందు అలాగే ఉండిండే 14 డేస్ లెర్నింగ్ మోడ్ అని. ఓకే. మళ్ళా ఇప్పుడు కొన్ని ఆ స్పాన్ గూడా తగ్గిస్తూ వస్తున్నారన్నట్టు. 7 డేస్‌కి లెర్నింగ్ గూడా ఎళ్ళిపోతుంది. ఆ కాస్ట్ పర్ అక్విజిషన్ అనేది 3,000 రూపీస్‌కి నీకొస్తుందా లేదా అని చూసుకో. రావట్లే. క్లిక్స్ రావట్లే. ఇంప్రెషన్స్ రావట్లే. ఏమి రావట్లే. ఏం జేయాల? 4,000 పెట్టుకో. ఎందుకంటే నీకు ఆల్రెడీ 100 లీడ్స్ దాంట్లో 100 లీడ్స్‌లో ఒకటే క్వాలిఫైడ్ లీడ్స్ వస్తుంది. అండ్ ఆల్సో 5,000 రూపీస్ సీపీఏ నీకు అవుతుంది కాస్ట్ పర్ అక్విజిషన్. ఓకే. అంటే కాస్ట్ పర్ అక్విజిషన్ 5,000 రూపీస్ పెట్టుకుంటే నీకు లీడ్ వచ్చేయాల. నువ్వు నీ గూగుల్ యాడ్స్‌ని ట్రైన్ జేసుకోవాల. ఓకేనా? సో, అలాగా 500, 1000 రూపీస్. మళ్ళా మీ ఎండీ వస్తారు. లేదంటే నీ మేనేజర్స్. ఏంటి సాయి లీడ్స్ రావట్లేదు. నీ దగ్గర స్కిల్ ఉందా లేదా? అప్పుడు నువ్వేం చేస్తావు అనంటే, "ఓయ్! ఏం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా నేను. నా దగ్గర కాన్ఫిడెన్సే పోతోంది." ఆ డిప్రెషన్ జోన్‌కెళ్ళిపోతారన్నట్టు. వి నీడ్ టు ఎడ్యుకేట్. ఓకే. ఇది సిస్టమ్. ఇలాగే రన్ అయితది. యూ గో అండ్ టాక్ విత్ ఎ గూగుల్ యాడ్స్ మేనేజర్. గూగుల్ యాడ్స్ ఆర్టికల్ గూడా చదవండి. కమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే. ఇలాంటివి మనము ఎడ్యుకేట్ చేసుకోవాలి మన కంపెనీలో కూడా. ఓకేనా? సో, అట్లా మనము సీపీఏ అనేది తీసుకెళ్తాం. ఇదే టార్గెట్ సీపీఏ అంటారు. అన్ని బిడ్డింగ్ స్ట్రాటజీస్‌లో మనకొస్తాయి. ఓకే. క్విక్‌గా ఇది రివ్యూ చేసేద్దాం. ఫార్ములాస్ కదా! ఓకే. సమ్‌టైమ్స్ నేను గూడా మర్చిపోతూ ఉంటా. ఓకే. అందుకనే బుక్‌లో నోట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. నేను మర్చిపోకుండా అని నా దగ్గర సబ్జెక్ట్ లేదనుకోద్దండి. ఓకేనా? సో, జస్ట్ అది అందరికీ ఉండే ఉంటుంది. ఓకే. ఎంత ఎక్స్‌పర్ట్ అయినా గాని కొన్ని కొన్ని మెట్రిక్స్ మర్చిపోతూ ఉంటారన్నట్టు. అప్పుడు ఇంక సడెన్‌గా చూసి ఓకే. ఓకే. ఇది మెట్రిక్. ఓకేనా? వాట్ ఆర్ ద 4 మేజర్ మెట్రిక్స్ కేటగరీస్ వెన్ ఇట్ కమ్స్ టు 4 కేటగరీస్ ఏంటి అనంటే ట్రాఫిక్ మెట్రిక్స్, కన్వర్షన్ మెట్రిక్స్, ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్, కాస్ట్ మెట్రిక్స్. ఓకే. సో, ఈ 4 దాన్లకి ఒక్కొక్క పేరు పెట్టుకోండి. ఓకే. మీ హ్యాండ్‌కి. ఇట్లా ఒకటి ఓకే. ఇది ట్రాఫిక్ మెట్రిక్స్. ట్రాఫిక్ మెట్రిక్స్‌లో ఓకే. క్లిక్స్, వ్యూస్, ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ ఇది. ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్‌లో ఏమేముంటుంది? నెక్స్ట్ కాస్ట్ మెట్రిక్స్ ఇది. కాస్ట్ మెట్రిక్స్‌లో ఏమేముంటుంది? కన్వర్షన్ మెట్రిక్స్ ఏమేముంటుంది? కావాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్ వాల్ పేపర్‌లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం గదా! ఎవ్రీ డే ఒక్కొక్కటి వాల్ పేపర్ మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఆ 24 అవర్స్‌లో మనకి ఆ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుసుకోవాలి. ఓకే. ఇలాంటివన్నీ మీకు ఎళ్తూ మీరు వన్స్ ఈ బోఫులోకొచ్చేస్తారు కాబట్టి లైఫ్‌లో ఇంకా ఆహ్, చాలా మంది ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొస్తామన్నట్టు. ఓకే. పర్సనల్ టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా జేసుకోవాలి? అండ్ ఆల్సో హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? కొంతమంది బిగినర్స్ ఉంటారన్నట్టు. ఓకే. సో, వాళ్ళకి అది గూడా రాదన్నట్టు. సో, అలా కూడా మేము ఎక్స్‌పర్ట్స్ తీసుకొస్తాం. సెషన్స్‌ని ఎంగేజ్ చేస్తాం. ఓకే. కమ్యూనిటీ పెంచుతామన్నట్టు. ఓకే. వాల్యూ ఆఫ్ కమ్యూనిటీ ఏంటి అనేది గూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. చెప్తున్నా గదా! మీరు నేర్చుకుంటున్నారు అనంటే మీ ముందర 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దట్ టూ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ డిజిటల్ మార్కెటర్స్ మీ ముందర ఉన్నట్టే. ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో మా పార్ట్నర్ గూడా వస్తారు. జాయిన్ అవుతారు. ఓకే. సో, వాళ్ళకి కూడా 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళు గూడా మనతో ఎంగేజ్ అవుతూ ఉంటారన్నట్టు. ఇలాగే సెషన్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఈ రోజుటికి సెషన్ ఎండ్ చేస్తున్నాము. ఓకే. మీకేదైనా డౌట్ ఉంది అనంటే యెస్ యూ కెన్ ఆస్క్ దోస్ డౌట్స్. మీన్‌వైల్ మీకు ఇది కూడా పంపిస్తాను. రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాను. ఓకే. మీరు డీటెయిల్స్ అనేది
దాంట్లో మెన్షన్ చేయాలి ప్రాపర్ డీటెయిల్స్. లెట్ మీ